జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. జిల్లా స్థాయిగా రాష్ట్ర స్థాయిగా గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఎలాంటి క్లూ కూడా రాలేదు. అలాగే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ పెంపుడు కుక్క మరణించింది. ఎందుకు మరణించింది? చాలా మంది పోలీసులు ఆ కుక్కపై నమ్మకం పెట్టుకున్నారు. అలాంటి కుక్క ఇప్పుడు మరణించింది. కుక్క మరణం వెనుక ఎలాంటి ప్లాన్ అయినా ఉందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై మన ప్రతినిధి కిషోర్ లైన్ లో ఉన్నారు. మహి, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తున్నట్లయితే ఇప్పటికే జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఇక సంచలనాలు సృష్టిస్తుంది. ఎందుకంటే జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఇక్కడ జల్లెడ పట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. అయితే కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇక సూచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం మరొక మిస్టరీగా మారిన ఇదొక కుక్కపై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అధికారులు. దాని మెడకు ఇప్పటికే జీపీఎస్ ట్రాకర్ను ఉంచి చాలా వరకు ఆ ట్రాకర్తో ఇక ట్రాక్ చేసి పిల్లను ఎలాగైనా ఆ చిన్నారిని పట్టుకోవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ కుక్క చనిపోయింది. దీనికి గల కారణాలు ఇక ఎండన లేకపోతే దేనివల్ల చనిపోయింది అనేది తెలియదు. కానీ అది జీపీఎస్ ట్రాకర్ను అమర్చిన లేదా దానికంటే ముందు రోజుల నుంచి కొంచెం అస్వస్థతకు గురయ్యి ఇప్పటికే ఇక చాలా వింతగా ప్రవర్తించడం, కొంతమందిని కరవడానికి కూడా రావడంతో ఇక అధికారులే షాక్ అయ్యారు. దీంతో జీపీఎస్ ట్రాకర్ను అమర్చి ఖచ్చితంగా పాప ఆచూకీని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇక విఫలం అవ్వడమే కాదు, ఇక ఆ యొక్క కుక్క వింత ప్రవర్తనతో ఒక్కసారిగా చనిపోయింది. ఇది అందరికీ షాకింగ్ విషయం అని చెప్పాలి. ఇప్పటికే ఇక అది ఎలా చనిపోయింది, దానికి గల కారణాలు హెల్త్ పరంగానా లేదా వేరే విషయంపై ఇక ఏమైనా జరిగిందా అనే దానిపై కూడా అధికారులు ఇక దర్యాప్తు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బ్రహ్మాస్త్రంలాగా వాడుతున్నటువంటి పెంపుడు కుక్క కూడా చనిపోవడంతో అధికారులు తలపట్టుకునేటువంటి ప్రయత్నం ఇక జరుగుతుంది. ఎందుకంటే గత 7 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిపై ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేకపోవడం, అలాగే రాష్ట్ర స్థాయి బలగాలు కూడా జల్లెడ పడుతూ దాదాపు 500 ఎకరాల్లో అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా ఈ యొక్క పోలీసులు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నారు. కానీ ఎలాంటి ప్రయత్నాలు మాత్రం ఇక అసలు జరగట్లేదు. దీనివల్ల మనం చూస్తే ఇక అసలు ఏం జరుగుతుంది, చిన్నారి పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదా దీని వెనుక ఏదైనా అప్డేట్ ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం అధికారులు చెప్తున్న మాటల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏమైనా సరే ఆచూకీ అనుమానం ఏంటంటే ఆ కుక్కని ఆ కుటుంబ సభ్యులే చంపారా, ఒకవేళ ఆ పాప గురించి ఆచూకీ తెలుస్తుంది అని చెప్పేసి ఆ కుక్కకి ఏమైనా చేశారా అనే దానిపై అనుమానం వ్యక్తం అవుతుంది. దీనికి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూసుకున్నట్లయితే ప్రస్తుతం కుక్క విషయంలో అయితే ఇటువంటి అనుమానాలకు తావైతే లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు కుక్కపైనే ఆధారపడే విధంగా పెంపుడు కుక్కపై ఎన్నో హోప్స్ను అధికారులు ఉంచుకున్నారు. ఎందుకంటే కుక్కతో పాటు ఇక ఆ యొక్క పెంపుడు కుక్కతో పాటు చిన్నారి కూడా వెళ్ళడం, అది అడవిలోకి వెళ్తున్నప్పుడు ఇక దాని జాడను ఖచ్చితంగా ఇక ట్రాక్ చేస్తే ఖచ్చితంగా పాప ఆచూకీని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చని భావించారు. అయితే కుక్క సడన్గా చనిపోవడంతో ఏదైనా అనుమానాలు తావిస్తాయా, లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందా లేదా ఏం జరిగిందనే విషయంపై ఇప్పటికే క్షుణ్ణంగా అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆచూకీ మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. అక్కడక్కడ ఆ చిన్నారి యొక్క బట్టలు లేదా శాంపిల్స్ దొరికినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇక ఎటువంటి ప్రయోజనం లేకపోయినప్పటికీ అది కూడా ఆధారంగా సేకరించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా పోలీసులు ఇక అవలంబిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర బలగాలు కూడా త్వరలో ఇక ఈ యొక్క రంగంలోకి దిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మహి, ప్రస్తుతానికి అయితే అక్కడ పరిస్థితి ఇది. ఆ కుక్క చనిపోవడంతో ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా ఏం జరిగిద్దో చూస్తూనే ఉండండి సరోజ టీవీ.